గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 999. ఇప్పుడు మీకు చూపించిన ఈ థంబ్నెయిల్ సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక విషాద సంఘటన. అయితే ఈ విషాద సంఘటన నుంచి నలుగురు చిన్న బాలులు తప్పించుకొని దిగ్విజయంగా బయటకు వచ్చారు. ఈ వీడియో మీకు చూపించడానికి ప్రధాన ఉద్దేశం, అనేక మంది అనేక రకాల సమస్యల్లో ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చిన్నపిల్లలే ఏ విధంగా ఎదుర్కొన్నారో అనే ఉదాహరణ తీసుకొని ప్రతి వ్యక్తి కూడా సమస్యని అధిగమించడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశాను. తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ. చివరిలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది అమెజాన్ అడవిలో పెద్దలు సంచరించాలంటేనే చాలా కష్టం. అలాంటి చోట అభం శుభం తెలియని చిన్నారులు 40 రోజులు అక్కడ గడిపి ప్రాణాలతో బయటపడటం చాలా గొప్ప విషయం. భయంకరమైన విమాన ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి చిన్నపిల్లలు ఏ విధంగా తప్పించుకున్నారు, వాళ్ళని వాళ్ళు ఏ విధంగా రక్షించుకున్నారు అనేది ఈ యొక్క వీడియో యొక్క ప్రధాన అంశం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తల్లి మరియు విమాన పైలట్ గైడు చనిపోయారు. కేవలం 13 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, అలాగే కేవలం 11.5 నెలలు ఉన్నటువంటి చిన్న పిల్లలు 4 మాత్రమే మిగిలారు. వాళ్ళు ఎంతో ధైర్యంగా ఈ సమస్య నుంచి బయటపడడం కోసంగా వాళ్ళు ప్రయత్నించిన విధానం మాత్రం చాలా గొప్ప. అది మే 21, 1923 కొలంబియా దేశంలో అమెజాన్ అటవీ ప్రాంతం మీదుగా తల్లి మగ్దలీనా తన 4 పిల్లలతో విహారయాత్రకు బయలుదేరింది. ఆర్ఆర్క్యూ ఎయిర్పోర్ట్ నుంచి శాట్రో జల్ అనే ప్రాంతానికి ఈమె తన పిల్లలతో విమానంలో బయలుదేరింది విహారయాత్రకి. దురదృష్టవశాత్తు విమానం బయలుదేరిన 5 నిమిషాల్లోనే అది కంట్రోల్ తప్పింది. అంటే ఇంజిన్ ఫెయిల్ అయింది. వెంటనే పైలట్ ఈ విషయాన్ని సంబంధిత ఎయిర్పోర్ట్కి తెలియజేయడం జరిగింది. వెంటనే ఆ తదుపరి ఈ పైలట్ ఈ విమానం ఎయిర్పోర్ట్తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఏం జరిగిందో అని తెలుసుకునే లోపలనే విమానం కూలడం ప్రారంభించింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది అతి భయంకరమైనటువంటి ఈ అమెజాన్ అడవిలో, అంటే కొలంబియా సమీపంలోని భయంకరమైనటువంటి అడవిలో కూలిపోయింది. ఈ అడవిలో మనకందరికీ తెలుసు, కాకుల దూరని కారడవి, అంటే ఒక మామూలు వ్యక్తి కూడా అక్కడ నడవడం చాలా కష్టం. అలాంటి భయంకరమైనటువంటి ఈ ప్రదేశంలో విమానం కూలిపోవడం, ఆ వెంటనే ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి మగ్దలీనా అంటే తల్లి, ఆ విమాన పైలటు, వీళ్ళకి సహాయకుడిగా గైడ్గా వచ్చినటువంటి గైడు కూడా మరణించాడు. కేవలం పిల్లలు మాత్రమే చిన్న చిన్న గాయాలతో ఆ ప్రాంతం నుంచి, అంటే ఆ విమాన ప్రమాదం నుంచి వీళ్ళు బయటపడడం జరిగింది. ఇది నిజంగా పిల్లలకి ఎంతో అదృష్టం, అలాగే ఎంతో భయంకరమైన దురదృష్టం. వాళ్ళు లేచి చూసేటప్పటికి తల్లి కొన ప్రాణంతో బతికుంది. పైలటు మరియు గైడు చనిపోయారు. ఈ 4 పిల్లలు 4 రోజుల పాటు తల్లి స్పృహలో ఉండి ఆమెతో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ 40 రోజులు వీళ్ళు ఏ విధంగా ఉన్నారని మనం ఆలోచిస్తే, తల్లి సలహా మేరకు, ఆమె చనిపోవడానికి ముందు తల్లి సలహా మేరకు వాళ్ళు ఆమె ఇచ్చినటువంటి సలహా, నాన్న ఈ ప్రాంతం నుంచి మీరు వెంటనే బయటికి వెళ్ళిపోండి, ఈ అడవి నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. వెంటనే ఆమె చనిపోవడం, తల్లి చనిపోయిన తర్వాత ఆ 4 పిల్లలు కొద్ది రోజులు ఆ విమానంకి పరిసరాలనే ఉన్నారు. ఆ విమానంలో వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని, ఇతర చిన్న చిన్న సామాగ్రిని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఇది ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక కథ. ఇది నిజంగా జరిగినటువంటి కథ. మన తెలుగులో కూడా ఇలాంటి కథ మీద ఒక సినిమా వచ్చింది, పాపం పసివాడు అనేది. అయినప్పటికీ రియల్గా ఈ భయంకరమైనటువంటి అమెజాన్ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఈ పిల్లలు ఉండడం మాత్రం చాలా భయంకరమైన ప్రదేశం. ఈ పరిస్థితుల్లో ఈ 4 పిల్లలు 40 రోజులు ఆ ప్రాంతంలో ఉండడం కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిజంగా కొంత విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఆ పెద్ద అబ్బాయి మాత్రమే ఈ అతి చిన్న వయసున్నటువంటి 11 ఏళ్ల అబ్బాయిని మరియు 9 సంవత్సరాల అబ్బాయిని, ఇంకొక బాబును కూడా తన సంరక్షణలో ఉంచుకొని ఆ అబ్బాయి 40 రోజులు వాళ్ళని కాపాడడం మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ప్రాంతం అతి భయంకరమైనటువంటి మృగాలు ఉన్నాయి, అంటే క్రూర మృగాలు,
విషపురుగులు, జాగ్వర్లు, పులులు, సింహాలు, భయంకరమైనటువంటి అనకొండలు, పాములు ఇలాంటి ప్రదేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉండడం కూడా చాలా కష్టం. అయితే ఈ నలుగురు పిల్లలు ఆ పెద్ద అబ్బాయి సహకారంతో చాలా జాగ్రత్తగా ఆ ప్రదేశంలో నలుగురిని కాపాడుకుంటూ వచ్చారు. తర్వాత కొలంబియా ప్రభుత్వం వెంటనే ఈ విమాన ప్రమాదం మీద ఎలాగైనా కూడా ఏం జరిగిందో తెలుసుకోవడం కోసంగా వాళ్ళు 5 రోజుల తర్వాత ఆ ప్రదేశాన్ని కనిపెట్టారు. అంటే ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వీళ్ళు కనిపెట్టడం జరిగింది. ఆ ప్రదేశంలో కేవలం తల్లి మరియు పైలట్ సహాయకుడు చనిపోయినారు. అంటే నలుగురు పిల్లలు అక్కడ లేరు. వీళ్ళకి కొంత ధైర్యం వచ్చింది. అంటే నలుగురు పిల్లలు చనిపోలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు, ఎలాగైనా కూడా వాళ్ళని బ్రతికించాలి అనే ఉద్దేశంతో కొలంబియా ప్రభుత్వం వెంటనే అనేక మందిని ఈ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ పేరు ఆపరేషన్ హోప్ అని పెట్టడం జరిగింది. దీంట్లో 150 మంది సైనికులు, జాగిలాలు, అలాగే స్థానిక గిరిజనుల సహకారం కూడా వీళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్కి నాయకత్వం వహించింది జనరల్ పెట్రో. అలాగే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా ఎంతో పూర్తి సహకారం అందించి ఈ నలుగురు పిల్లల్ని కాపాడడంలో ప్రధాన పాత్ర వహించారు. ఇక ముఖ్యమైన విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ హోప్ ఆపరేషన్ వీళ్ళు ఏం చేశారంటే విమాన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి సుమారు 100 కిలోమీటర్ల వరకు ఆహార పొట్లాలను, మంచినీరుని వెదజల్లడం జరిగింది. అంటే పిల్లలకి అవి చేర్చాలనే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు వాళ్ళు కొన్ని ఉత్తరాలను కూడా పిల్లలకి అందుబాటులో పంపించారు. దాంట్లో ఏం రాసినారంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, మేము మీకోసం వెతుకుతున్నాం అని చెప్పి అక్కడ ఉత్తరాలు రాసి ఆహార పొట్లాలు పంపించడం జరిగింది. పిల్లలు ఈ కొద్ది రోజుల తర్వాత ఈ ఆహార పొట్లాలు తీసుకొని అక్కడే వాళ్ళు ఉన్నారు. అంటే ఆహార పొట్లాలని ఒక పద్ధతి ప్రకారం మీరు అమర్చుకుంటూ పోండి అని చెప్పి వాళ్ళు ఉత్తరాలు రాశారు. పిల్లలు దాన్ని ఫాలో అయ్యి వాళ్ళు తిన్న ఆహార పొట్లాలని మరియు ఇతర పదార్థాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటూ పోయారు. వాళ్ళు ఈ 40 రోజులు చాలా కష్టపడ్డారు. అయితే వాళ్ళని ఏ విధంగా గుర్తుపెట్టారంటే సైనికులు వాళ్ళు తిని వదిలేసినటువంటి ఆహార పదార్థాలు, వాళ్ళ పాల పీక లేక ఇతర వాళ్ళు వాడినటువంటి అన్నీ కూడా ఈ సైనికులు వాటిని గుర్తించి దగ్గరలోనే పిల్లలు ఉన్నారని చెప్పి గ్రహించడం జరిగింది. అంటే ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి 5 కిలోమీటర్ల మధ్యలోనే పిల్లలు ఉన్నారు. నిజంగా ఇది ఒక గొప్ప విషయం. ఆ నలుగురు పిల్లలు అక్కడ కట్టిగా చీకటి, వెలుతురు తక్కువ, వాన వస్తుంది అయినా కూడా ఎంతో సాహసంగా ఈ నలుగురు పిల్లలు పగలు మాత్రం ఏదో ఒకటి తిని రాత్రులు ఎత్తైన ప్రదేశాల్లో, గుహల ప్రదేశాల్లో వాళ్ళు జీవించడం జరిగింది. నిజంగా ఇది అద్భుతం, మెరాకిల్. ప్రమాదం జరిగిన సుమారు 40 రోజుల తర్వాత వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఈ రెస్క్యూ ఆపరేషన్ టీం గుర్తించడం జరిగింది. మహాద్భుతం జరిగిందని చెప్పి వాళ్ళు ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అలాగే ఆ దేశ ప్రజలకు, కొలంబియా ప్రజలకు చెప్పడం జరిగింది. వెంటనే ఈ నలుగురు పిల్లల్ని ఒకచోట చేర్చి ఈ రెస్క్యూ ఆపరేషన్ టీము వాళ్ళని విమానంలోనే అక్కడలోనే హెలికాప్టర్స్ ద్వారా తీసుకొని మిలిటరీ హాస్పిటల్కి వాళ్ళని తరలించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ప్రదేశంలో ఇలాంటి అంబులెన్స్లో వాళ్ళని కొలంబియా జనరల్ హాస్పిటల్ అంటే మిలిటరీ హాస్పిటల్కి వాళ్ళని తీసుకురావడం జరిగింది. 40 రోజులు వాళ్ళు అడవిలో ఉండి మానసికంగా ఎంతో దెబ్బతిన్నారు. అయినప్పటికీ శారీరకంగా పిల్లలు మాత్రం పెద్దగా తగ్గలేదు. వీళ్ళు దొరకడం మాత్రం నిజంగా ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప అధ్యయనంగా చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలిసినటువంటి కొలంబియా ప్రజలు ఒక పండుగ వాతావరణాన్ని చేసుకున్నారు. అంటే స్వీట్లు పంచుకోవడం, పూలు చల్లడం. నిజంగా ఆ 40 మంది పిల్లలు 40 రోజుల తర్వాత బతికి బయటకట్టి వాళ్ళు ప్రపంచంలోకి రావడం మాత్రం మహాద్భుతం. ఈ విషయాన్ని మీకు నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వ్యక్తికి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల్లో కొద్ది నిమిషాలు జనరల్ పెట్రో అలాగే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మరియు ఆ పిల్లల తాతగారి మాటలు స్వయంగా మీరు వినండి, తర్వాత వివరిస్తాను. La capacidad que nosotros desplegamos. Ellos solamente tenían aquello que se... Entre más tiempo transcurría, menos probabilidades de encontrarlos vivos. Children after 40 days. They were on their own. They are an example of survival. Their family can scarcely believe this moment has come. Es algo que para nosotros We are happy being విన్నారు కదా, చూశారు కదా, ఒక అద్భుతం జరిగింది ఈ కొలంబియాలో.
అందుకని నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. వాళ్ళ ఆనందం పట్టరానిదిగా ఉంది. కేవలం ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క బంధువులే కాకుండా ఆ దేశం మొత్తం కూడా నిజంగా పండగ వాతావరణం జరుపుకున్నారు. ఆ తర్వాత పిల్లలు మిలిటరీ హాస్పిటల్లో చికిత్స తీసుకొని చాలా సంతోషంగా వాళ్ళు బయటికి డిశ్చార్జ్ కావడం జరిగింది. ఆ పిల్లల ఫోటోలు నేరుగా చూపించకూడదు కాబట్టి కొంత బిట్టు మాత్రమే చూపించడం జరిగింది. మీరు కూడా గమనించండి. సో ఈ విధంగా ఒక మంచి ఈ సాహసవంతమైనటువంటి ధైర్యవంతమైన ప్రోగ్రాన్ని మీకు నేను అందించాను. తప్పకుండా మీకు ఇది నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి సాహసోపేతమైనటువంటి గొప్ప గొప్ప విషయాలని మీకు ఇంకా అందించాలనేది నా ప్రధాన ఉద్దేశం. అందుకని మీ యొక్క ప్రోత్సాహం నాకు కావాలి, మీ అభిప్రాయం కూడా నాకు కావాలి. తప్పకుండా ఈ యొక్క 40 రోజులు అమెజాన్లో చిన్నపిల్లల సాహసయాత్ర గురించినటువంటి ఈ యొక్క కథనాన్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిమందికి వీలుంటే దీన్ని షేర్ చేయండి, నా వీడియోని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు. ఒక మంచి విషయాన్ని మీరు చూసి మంచి వాళ్ళకి పంపిస్తే తప్పకుండా ఇలాంటి ధైర్యం పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ కూడా వాటిని గ్రహిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.